ఈ ప్రపంచం మొత్తం ఎన్నో విధ్వంసాలు, కుట్రలు, కుతంత్రాలతో నడుస్తుంది. ఈ రోజుల్లో మనకు బాగోకపోతే మన ప్రక్క ఇంటి వాడు వచ్చి సహాయం అందించని రోజులివి. మనం బాగుపడితే ప్రక్కవాడు చూడలేని రోజులివి. ఇలాంటి సంఘటనలను చూసి చిరాకు వచ్చినప్పుడు మనకు ఇలా అనిపిస్తుంది, కలికాలం ఏం చేస్తాం? ఎస్, టుడేస్ టాపిక్ ఈజ్ కలియుగం. ప్రస్తుతం మనం జీవిస్తున్న కలికాలం గురించి, అదేనండి కలియుగం గురించి చెప్పబోతున్నాను. వీడియోలకి వెళ్లే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. కలియుగం గురించి చెప్పుకునే ముందు జరిగిపోయిన 3 యుగాల గురించి తెలుసుకోవాలి. దీనిలో మొదటిది సత్యయుగం. ఈ యుగంలో మహావిష్ణువు జన్మిస్తాడు. ఈ సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది అంటారు. దీనికి ఆధారం కేదారేశ్వర్ గృహాలయం. ఇది అహ్మద్ నగర్ జిల్లాలోని హరిశ్చంద్రఘాట్ అనే కొండ వద్ద ఉంది. ఈ లింగం చుట్టూ ఉన్న 4 స్తంభాలు 4 యుగాలను సూచిస్తాయి. ఇప్పుడు ఒక స్తంభం మాత్రమే ఉంది అనుకోండి. రెండవది త్రేతాయుగం. ఈ యుగంలో మహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు జన్మించి రావణాసురుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేస్తారు. ఈ యుగంలో ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. దీని తర్వాత ద్వాపర యుగం. ఈ యుగంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. ఈ యుగంలో ధర్మం 2 పాదాల మీద నడుస్తుంది. అవి కరుణ, నిజాయితీ. ఇక మిగిలింది కలియుగం. ఈ యుగంలో కల్కి జన్మిస్తాడని, కలిని సంహరిస్తాడని హరివంశ పురాణం, కల్కి పురాణం, అగ్ని పురాణం, బ్రహ్మాండ పురాణం వంటి అనేక హిందూ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అసలు కలి ఎవరు? కలి వల్ల ప్రపంచంకు ప్రమాదం ఉందా? కలి పుట్టాడు అని ఎలా గుర్తించడం వంటి వాటి గురించి తెలుసుకుందాం. 9 రోజుల మహాభారత యుద్ధంలో పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం జరిగిన తర్వాత ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలవుతుంది. కలి పుట్టుక గురించి చెప్పుకుంటే, కలి బ్రహ్మదేవుని మునుమనవుడు. బ్రహ్మకు 2 పిల్లలు. వారిలో అధర్మ అనే కొడుకు, మింద్య అనే కూతురు పుడుతుంది. అధర్మ, మింద్య ఇద్దరూ కూడా సొంత అన్నా చెల్లెళ్ళు. ధర్మానికి విరుద్ధంగా సొంత అన్నా చెల్లెళ్ళు అయిన వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారు. వీళ్ళిద్దరకు 2 పిల్లలు పుడతారు. వాళ్ళ పేర్లు దంబ, మాయ. ఈ దంబ, మాయ కూడా తన తల్లిదండ్రుల వలె ఇద్దరూ వివాహం చేసుకుంటారు. ఈ ఇద్దరి దంపతులకు క్రోధ మరియు హింస అనే మరో 2 పిల్లలు పుడతారు. వీళ్ళిద్దరికీ పుట్టినవాడే కలి. కల్కి పురాణం ఆధారంగా కలి ఒక భారీ జీవి. నల్లటి రంగు కలిగి, పెద్ద నాలుక కలిగి ఉండి ఆయన వెంట భయంకరమైన దుర్వాసన వస్తుందని వర్ణించడం జరిగింది. కలి ఒక రాక్షసుడు కావడంతో ఆయనకు ఒక వరం ఉంటుంది. అది ఏమిటంటే, కలి 2 శరీరములను కలిగి ఉంటాడు. ఒకటి భౌతిక శరీరము, 2 భౌతికేతర శరీరము. భౌతికేతర శరీరం అంటే శరీరం లేకుండా ఒక ఆత్మ రూపంలో కూడా ఉంటాడనమాట. ఎక్కడ బంగారం, డబ్బు, మందు మరియు చెడు జరిగే ప్రతి ప్రదేశంలో కూడా కలి ప్రభావం చూపిస్తాడు. ద్వాపర యుగం చివరి నాటికి అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షిత్ మహారాజు హస్తినాపురానికి రాజు అవుతాడు. కలి గురించి ముందే తెలుసుకున్న పరీక్షిత్ రాజు ద్రోహం, మోసము, దురాశ, చెడు అనే ఆయుధాలతో పాటు తన రాజ్యంలోకి వస్తున్న కలిని ఆపాలని నిర్ణయించుకుంటాడు. దీనితో కలి బ్రహ్మతో, నీ ఆజ్ఞ ప్రకారం ఎక్కడైనా మరియు ప్రతి చోట నివసించగలిగే హక్కు పొందాను, కానీ భూలోకంలో అడ్డుకుంటున్నారు. అందువల్ల నేను శాశ్వతంగా నివసించగలిగే ప్రదేశమును నాకు ఏర్పాటు చేయమని చెప్తాడు. ఇది విన్న బ్రహ్మ కలితో పరీక్షిత్ మహారాజు ఒంటరిగా ఉన్న సమయంలో కలవమని చెప్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకసారి పరీక్షిత్ రాజు అడవికి వేటకు వెళతాడు. ఈ సమయంలో కలి పరీక్షిత్ మహారాజు ముందుకు వచ్చి తన రాజ్యంలోకి రావడంకు పర్మిషన్ అడుగుతాడు. దీనికి పరీక్షిత్ మహారాజు ఒప్పుకోడు. దీనికి బదులుగా ఇంకేమైనా కోరుకోమంటాడు. దీనికి కలి తన రాజ్యం కాకుండా 5 ప్రదేశములలో నివాసం కోసం అడుగుతాడు. దీనికి పరీక్షిత్ మహారాజు ఒప్పుకుంటాడు. అవేమిటంటే జూదం, మద్యం సేవించడం, వ్యభిచారం, జంతువధ మరియు బంగారం. ఈ 5 చోట్ల కలి నివాసం ఉండుటకు పర్మిషన్ ఇస్తాడు. పరీక్షిత్ మహారాజుకు తెలియని విషయం ఏమిటంటే, పరీక్షిత్ మహారాజు పెట్టుకున్న కిరీటం కూడా ఒక బంగారమే అని. కలి వరం పొందిన తర్వాత నెమ్మదిగా రాజు కిరీటంలో ఉన్న బంగారంలోకి దూరి రాజు యొక్క ఆలోచనను నాశనం చేస్తాడు. ఇలా ఆ రాజ్యం మొత్తమును స్వార్థము, అసూయ, కామం వంటి వాటితో నింపేయడం జరుగుతుంది. న్యాయం, ధర్మం వంటి సరిహద్దులను దాటనంత వరకు కలి మన జోలికి రాడు. కానీ ఎప్పుడైతే ఈ 5 ప్రదేశాలు ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారో వారు అందరూ కలి బాధితులవుతారు.
కలియుగంలో జీవించి ఉన్నాడు అనడంకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. మహాభారతం ప్రకారం కొన్ని ఆధారాలు ఇలా వివరించారు. వాటిలో కొన్ని పాయింట్లను నేను చెప్పబోతున్నాను. కలి పుట్టాడు అనడంకు ప్రత్యేక నిదర్శనం వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, న్యాయ వ్యవస్థ పూర్తిగా నాశనం అవ్వడం, అధికారం కోసం ఒకరిని ఒకరు చంపుకోవడం, చిన్న పిల్లలను రేపు చేయడం వంటి గుర్తులు కలి పుట్టాడు అనే వాటికి ఉదాహరణ. నేను చెప్పిన పై సంఘటనలన్నీ కలియుగం ప్రారంభమయ్యి కలి బ్రతికే ఉన్నాడు అనడానికి నిదర్శనాలు ఇవి. ప్రతి యుగంలోనూ చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది. ఈ కలియుగంలో కల్కి అనే యుగ పురుషుడు పుడతాడు. కల్కి పుట్టుక గురించి భగవద్గీతలో కూడా ప్రస్తావించారు. ఎలా అంటే, ధర్మం ప్రమాదంలో ఉన్నప్పుడు మరియు అధర్మం దాని శిఖరాగ్రంలో ఉన్నప్పుడు మంచిని రక్షించడం కోసం, చెడును నాశనం చేయడం కోసం, ధర్మమును కాపాడడం కోసం నేను ప్రతి యుగంలోనూ పునర్జన్మ చేస్తానని విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఈ కలియుగంలో ధర్మ సంస్థాపన చేయడం కోసం విష్ణుమూర్తి యొక్క 10వ అవతారం ఎత్తుతాడు. ఈ 10వ అవతారమే కల్కి అవతారము. కలియుగంలో హింస ఎక్కువైనప్పుడు కల్కి పుడతానని చెబుతాడు. భారతదేశంలో ఉన్న హిమాలయ లోయల్లో శంబాలా అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కల్కి జన్మిస్తాడు. ఇదే విధంగా శ్రీలంకలో ఉన్న సింహాలా అనే ఒక ప్రదేశంలో పద్మావతి దేవి పుడుతుంది. పద్మావతి దేవి పుట్టిన సమయంలో శివుడు పద్మావతి దేవికి ఒక వరం ఇస్తాడు. అదేమిటంటే, పద్మావతి దేవిని ఏ పరాయి పురుషుడు చెడు ఆలోచనలతో చూసినా వారికి అమ్మాయి లక్షణాలు వచ్చి అమ్మాయిగా మారిపోతారు. ఇక శంబాలాలో విష్ణుమూర్తి అవతారమైన కల్కి పుట్టడం జరుగుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ బాలుడికి పరశురాముడు కల్కి అనే పేరును పెట్టడం జరుగుతుంది. ఆ బాలుడు కొంత వయసుకు వచ్చిన తర్వాత పరశురాముడు ఆ బాలుడిని హిమాలయాల్లోకి తీసుకుపోయి విద్యాభ్యాసం, యుద్ధ విద్యలు నేర్పిస్తాడు. తరువాత ఆ బాలుడికి భూమి మీద ఆయన చేయవలసిన కర్తవ్యాన్ని చెబుతాడు. కల్కి మహాశివుడికి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు కల్కికి ఒక గుర్రమును, పెద్ద ఖడ్గమును, మాట్లాడే చిలుకను ఇస్తాడు. వాటిని తీసుకుని కలిని సంహరించడముకు కల్కి బయలుదేరుతాడు. ఇలా బయలుదేరుతూ సింహాల రాజ్యంకు వస్తాడు. ఈ సమయంలో కల్కి దగ్గర ఉన్న మాట్లాడే చిలుక పద్మావతి దేవి దగ్గరకు వెళ్లి విష్ణుమూర్తి అవతారమైన కల్కి వస్తున్నాడని చెప్తుంది. దీనితో పద్మావతి కల్కిల వివాహం జరుగుతుంది. ఈ వివాహం అయిన తరువాత హనుమంతుడి యొక్క సైన్యం సహాయంతో కల్కి కలిని నాశనం చేస్తాడు. ఇలా కలియుగం అంతమవుతుంది. కలియుగం అంతమైన తర్వాత మరలా సత్యయుగం ప్రారంభమవుతుంది. ఈ సత్యయుగంలో ప్రజలు స్వేచ్ఛగా, నిజాయితీగా ఉంటారు. That's it for today's topic, guys. If you like all my analysis, then support my videos and subscribe it. Thank you for watching.